ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి రైతులపై ప్రేమ లేదని, జగన్ రైతు వ్యతిరేకిగా చరిత్రలో నిలిచిపోతారని మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. జగన్ పాలనలో ఉద్యోగులు రోడ్డున పడ్డారని ఆందోళన వ్యక్తం చేశారు. రిజిస్ట్రేషన్ ఆన్లైన్ విధానం సరైనది కాదని, రాష్ట్రంలో దోపిడీ ప్రధానంగా జరుగుతోందన్నారు. ఆన్లైన్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. వైసీపీ ప్రభుత్వంలో వ్యవసాయ శాఖపై సమీక్ష జరగడం లేదని చెప్పారు. సత్తెనపల్లి నియోజకవర్గం భయం గుప్పిట్లో ఉందన్నారు. నిరసనకు తెలుగుదేశం పార్టీ తరఫున పూర్తి మద్దతు ప్రకటిస్తూ ఇవాళ నేను వాళ్ళు సమ్మె చేస్తున్నటువంటి శిబిరం దగ్గరికి వెళ్ళి వారికి మద్దతు తెలిపి రావడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగ అవకాశాలు కల్పించడమేమో కానీ కొన్ని లక్షల మందికి ఉన్న ఉద్యోగాలు పీకేసినటువంటి పరిస్థితి ఉంది. ఆయన గ్రామ సచివాలయాలు పెట్టడం మేము వ్యతిరేకించాలి ఆ రోజు కూడా. కానీ ఎప్పటి నుంచో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి కూడా ఆ గ్రామాల్లో అప్పటికే అవుట్ సోర్సింగ్ కింద పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. మీరు వాళ్ళని కన్సిడర్ చేయమని చెప్పేసి మాట్లాడాము ఆ రోజున. కానీ వాళ్ళందరినీ కూడా వీధిన పడేసినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డికే ఉంది. అలాగే ఇవాళ ఈ దస్తావేజు లేఖర్ల విషయానికి కూడా వస్తే, ఏదైతే రిజిస్ట్రేషన్స్ ఆన్లైన్లో చేయాలి అనేటువంటి ఒక ఆలోచన ప్రభుత్వానికి ఉందో, అది చాలా ప్రమాదకరమైనటువంటి ఆలోచన. ఎందుకంటే ఆన్లైన్లో ఎవరి ప్రాపర్టీ ఎవరు రిజిస్టర్ చేస్తున్నారో కూడా తెలియనటువంటి పరిస్థితిలో ఉంటుంది. మరి అది ఎవడైనా ఎవరి ప్రాపర్టీ అయినా ఆన్లైన్లో చేసేసుకొని క్లెయిమ్ చేసుకుని దానికి అవకాశం ఉంది. భూ వివాదాలకి ఎక్కువగా దారి తీసేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ ప్రభుత్వానికి భూ కబ్జాలు అనేటువంటిది వాళ్ళ పార్ట్ ఆఫ్ లైఫ్ అయిపోయింది. దాంట్లో భాగంగా చాలా ఈజీగా ఈ భూ కబ్జాల ప్రక్రియ చేపట్టచ్చు అనేటువంటి ఒక దురాలోచనతో దగ్గరగా 30,000 మంది దీని మీద బతుకుతున్నారు. దస్తావేజు లేఖర్లందరూ కూడా ఈ రాష్ట్రం మొత్తం మీద ఆంధ్రప్రదేశ్లో 30,000 మంది యొక్క కడుపు కొట్టేటువంటి కార్యక్రమం శ్రీకారం చుట్టారు వాళ్ళ భూ కబ్జా ఆలోచన కోసం. ఈ రాష్ట్రంలో దోపిడీ ప్రధానంగా జరుగుతుంది. ఆ దోపిడీలో భాగంగా ఎంతమంది రోడ్డును పడ్డా కూడా వీళ్ళకి లెక్కలేదు. ఎందుకంటే ఇసుక పాలసీ డిసైడ్ అయ్యేటప్పటికి 6 మాసాలు 50 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు రోడ్డును పడి అడుక్కు తినటువంటి పరిస్థితికి వచ్చినా కూడా ముఖ్యమంత్రి గారికి ఏ విధమైనటువంటి కరుణ లేకుండా పోయినటువంటి పరిస్థితి మనం చూసాం. అందుకని ప్రభుత్వం ఏదైతే రిజిస్ట్రేషన్స్ ఆన్లైన్ అనేటువంటి ఒక ప్రక్రియ చేపట్టిందో దాన్ని వెంటనే ఆపేయాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాను. వారి న్యాయమైన కోరికలకు మేము సంపూర్ణంగా మద్దతు తెలుపుతా ఉన్నాం. ఈ నియోజకవర్గానికి సంబంధించినంత వరకు మరి ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడు ప్రస్తుతానికి మంత్రి ప్రజలకి కావలసినటువంటిది మేలు చేసి ప్రజల యొక్క అభిమానం సంపాదించి ఓటు అడిగితే పర్లా. ఇవాళ సత్తెనపల్లి నియోజకవర్గం మొత్తం కూడా ఒక భయం గుప్పెట్లో ఉంది. పోలీసుల యొక్క
భయం, అంతే తప్ప వైసీపీ కార్యకర్తలను చూసి కాదు, ఈ మంత్రిని చూసి కాదు. నేను చెప్పా కదా, ఇక్కడ పోలీసు వ్యవస్థ డిఎస్పీ పూర్తిగా అంబటి రాంబాబు గుమస్తాగా పనిచేస్తున్నటువంటి మాట చూస్తూ ఉన్నాం కదా. ఎవరు బయటకు వచ్చినా వాళ్ళ మీద పోలీసు కేసు పెట్టేటువంటి పరిస్థితి, పోలీసులు వెళ్ళి మీ మీద కేసులు పెడతాం అనేటువంటి పరిస్థితి కదా. అట్లాగే రీసెంట్గా 2 రోజుల క్రితం తొండపిలో వడ్డెరాసు పాపం వాళ్ళు ఒక దేవాలయం కట్టించుకోవాలని వాళ్ళు ప్రపోజల్ పెట్టారు. దేవాలయం కట్టించుకోవాలని అనే పరిస్థితి ప్రక్రియ పెడితే వాళ్ళ దగ్గర కబురు చేసి, మీరు కనుక వైసీపీ కండవా వేసుకోకపోతే మీ మీద కేసులు పెడతాం, మీ దేవాలయ నిర్మాణానికి ఒక్క ఇటుక కూడా తెచ్చుకునేటువంటి పరిస్థితి ఉండదు, ఒక ఇటుక తెచ్చుకున్నా కూడా మేము మీ మీద కేసులు పెడతాం అని బెదిరించి, మీరు దేవాలయ నిర్మాణం జరగాలి అని అంటే మా కండవా కప్పుకోవాల్సిందే, లేకపోతే నిర్మాణానికి సంబంధించినంత వరకు ఏ మెటీరియల్ కూడా మేము రానివ్వము అని పోలీసుల చేత బెదిరించేటువంటి పరిస్థితి దిగజారిన తనం కనపడుతుందంటే ఏ రకంగా వీళ్ళకి ఓటమి భయం పట్టుకొని పోలీసుని ఉపయోగించుకుంటున్నారు. నేను కూడా పోలీసుకి రిక్వెస్ట్ చేస్తున్నాను, మీ డ్యూటీ మీరు చేయండి. ఎందుకంటే మీరు ప్రజల దగ్గర ప్రజల సొమ్ముతో జీతాలు తీసుకుంటున్నారు. అంతేగాని అంబటి రాంబాబు సంపాదించేటువంటి అక్రమ సొమ్ముతో జీతాలు తీసుకోవట్లా, ప్రజలు కట్టేటువంటి పన్నుల నుంచి మీరు జీతాలు తీసుకుంటున్నారు. కాబట్టి మీరు ఇటువంటి అక్రమ కేసులు ఎక్కడ కూడా పెట్టి భయపెట్టద్దు, ప్రజలను భయపెట్టద్దు అని చెప్పేసి నేను ఈ సందర్భంగా పోలీసుని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. అలాగే అంబటి రాంబాబు కూడా చెబుతున్నాం, ఇటువంటి పోలీసుల చేత భయపెట్టి ఎన్నికలు గెలవాలని అనుకుంటే ఎవరు ప్రజలు భయపడరు, సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా బుద్ధి చెబుతారని చెప్పేసి. ఇక మనం ఆగస్టు ఎండింగ్లో ఉన్నాం, సెప్టెంబర్ వస్తుంది. ఇంతవరకు కూడా వర్షాలు పడనటువంటి పరిస్థితి, నాగార్జున సాగర్ కెనాల్ నుంచి రైతులు నీరు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. ఎక్కడెక్కడైతే వర్షాలు పడి ఎర్లీగా పత్తి వేసుకున్నారు, అలాగే మిరప నారు పోసుకొని ఉన్నారు, మిరప నారు రైతులు కూడా చాలా పెట్టుబడి పెట్టి పోసుకొని ఉన్నటువంటి పరిస్థితి ఉంది. వేసినటువంటి పత్తి పంట పూర్తిగా మరి బెట్ట వారిపోయినటువంటి పరిస్థితి కనపడతా ఉంది గ్రామాల్లో. ఈ ప్రభుత్వానికి కనీసం చలనం లేదు రైతు గురించి. దీన్ని కూడా రాజకీయంగా వాడుకోవడానికి ప్రయత్నం చేసేటువంటి ఒక నీచ సంస్కృతికి తెరలేపినటువంటి పరిస్థితి. ఇంతవరకు ముఖ్యమంత్రి కానీ, వ్యవసాయ శాఖ మంత్రి కానీ ఈ కరువు గురించి కానీ, ఈ కరువు నివారణ గురించి కానీ, కరువు మండలాలు ప్రకటించే దాని విషయంలో కానీ ఇంతవరకు ఒక సమీక్ష కూడా చేయకపోవటం అనేటువంటిది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. దీన్ని బట్టి అర్థమవుతుంది ఈ ముఖ్యమంత్రి రైతు వ్యతిరేకి అనేటువంటిది. రైతు ఏ గాలిలో కలిసిపోయినా మాకేం సంబంధం లేదు అనేటువంటి విధంగా మళ్ళీ ఎన్నికల్లో ఎట్లా గెలవాలి అనేటువంటి ఒక ఆలోచన తప్ప, ఇంకా తొందరగా వచ్చింది, మేము ఇంకా ఇంటికి వెళ్ళే సమయం దగ్గర పడిందని ఆత్రంగా ఆ ఉన్న మైనింగ్లు ఇసుక దోచుకుందాం అనేటువంటి ఆలోచన తప్ప మరి రైతు గురించి కనీసం పట్టించుకోవాలి. నేను కూడా వ్యవసాయ శాఖ మంత్రిగా చేశాను. సహజంగా డిసెంబర్ జనవరిలోనే ఒక రివ్యూ పెట్టుకుంటాం. ఫర్టిలైజర్స్ పొజిషన్ కానీ, ఫర్టిలైజర్స్ సప్లై కానీ, వాటర్ రిలీజెస్ కానీ, వాటర్ షెడ్యూల్ కానీ, ఇవన్నీ కూడా. కానీ ఇంతవరకు కూడా మరి నేను ఎక్కడ చూడలా. మరి వ్యవసాయ శాఖ మంత్రి ఇప్పటిదాకా సెప్టెంబర్ దాకా వర్షాలు పడే పరిస్థితిలో మరి కరువు మండలాల గురించి కానీ, రైతుల గురించి కానీ ఒక్కరోజు కూడా
రివ్యూ చేసినటువంటి సందర్భం. దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ముఖ్యమంత్రి వెంటనే కరువు మండలాలను ప్రకటించాలని చెప్పేసి నేను సందర్భంగా డిమాండ్ చేస్తూ రైతులకి మరి నష్టపరిహారం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది, ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తాను. అదొకటి.